మనిషి తన జీవితంలో ఎంత సంపాదించినా చివరకు చేరుకోవాల్సింది భగవంతుని సన్నిధికే. భగవంతుని సన్నిధికి చేరుకోనంత వరకు జన్మలు ఎత్తుతూనే ఉండాలి. భగవంతుని సన్నిధికి ఎలా చేరుకోవాలి అనే దాని గురించి నారద మహర్షి కొన్ని కీలక విషయాలను బోధించాడు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవ, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన అనే 9 మార్గాల ద్వారా భగవంతుడిని చేర్చుకోవచ్చు. 9 మార్గాలను అందరూ అనుసరించలేకపోవచ్చు. 9 మార్గాలను అనుసరించలేని వారు కనీసం ఏ ఒక్క మార్గంలోనైనా భగవంతుడిని సేవించుకోవాలని భాగవతం చెప్తోంది. స్వామివారి లీలలు, స్వామివారి కథలు వినడం ద్వారా, స్వామిని కీర్తించడం ద్వారా, స్వామిని నిత్యం తలుచుకోవడం ద్వారా, పెద్దలు సూచించిన భక్తి మార్గంలో నడవడం ద్వారా, స్వామివారికి అర్చనలు చేయడం ద్వారా, మనలోని అహాన్ని పక్కన పెట్టి మనస్ఫూర్తిగా స్వామికి నిత్యం వందనం సమర్పించడం ద్వారా, స్వామివారికి దాసోహం కావడం ద్వారా, భగవంతుని పట్ల స్నేహభావంతో ఉండడం ద్వారా, భగవంతునికి తమను తాము అర్పించుకోవడం ద్వారా ఆ స్వామి సన్నిధికి చేర్చుకోవచ్చు. నవ విధములైన ఈ భక్తి మార్గాలు అత్యంత సులభమైనవని పండితులు చెప్తున్నారు.